మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏముంటాయి? మనకు ముఖ్యంగా చిన్నపిల్లల్లో గనక చూస్తే మెదడు అభివృద్ధి మీదండి. బ్రెయిన్ డెవలప్‌మెంట్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్. మనకి హార్వర్డ్ మెడికల్ స్కూల్ యూఎస్ఏలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారు చేసినటువంటి అధ్యయనాల్లో తెలిసినటువంటి అంశం ఏంటి అంటే, చిన్న పిల్లలు ఎదిగేటువంటి క్రమంలో బ్రెయిన్ డెవలప్‌మెంట్ అయ్యేటువంటి టైంలో దేర్ ఈస్ ఎ పార్ట్ ప్రీఫ్రంటల్, ప్రోఫ్రంటల్ కార్టెక్స్. ప్రోఫ్రంటల్ కార్టెక్స్ అనేటువంటిది ఏదైతే అయిందో అది థిన్నింగ్ అయిపోతుందండి. సరిగ్గా అభివృద్ధి చెందదు. బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ ఎక్స్‌పోజర్ ఆఫ్ స్క్రీన్ టైమ్ అండ్ మొబైల్. ఈ ప్రోఫ్రంటల్ కార్టెక్స్ అనేటువంటి దాని మీద ప్రభావం పడడం వలన అక్కడ ఏం జరుగుతుందంటే పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. కాన్సంట్రేషన్ వెరీ డేంజరస్ థింగ్. ఇది హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్. అందులో ఏకాగ్రత తగ్గిపోతుందండి. 2 డెసిషన్ మేకింగ్, ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి శక్తి తగ్గిపోతుంది వాళ్ళకి. ఓహ్! ఇప్పుడు చిన్న పిల్లల్లో వాళ్ళకి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తగ్గిపోతుంది, ఏకాగ్రత తగ్గిపోతుంది. అన్నిటికంటే ముఖ్యం మెమరీ, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా చాలా డేంజరస్ అని చెప్పి మనకి హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్‌లో ఉంది. అలాగే మనకి ఇండియన్ దాని గురించి చూస్తే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్‌లో రోజుకి గనక 2-3 గంటల కన్నా ఎక్కువ టైము గనక మీరు మొబైల్ స్క్రీన్ టైమ్ గనక పెట్టుకున్నట్లయితే ఆ కార్టెక్స్ యొక్క థిన్నింగ్ అనేటువంటిది పెరిగిపోతుంది. అంటే అది థిన్నింగ్ తగ్గిపోతుంది. హ్మ్. హ్మ్. అది తగ్గిపోవడం వలన దీర్ఘకాలికంగా వీళ్ళ యొక్క జ్ఞాపకశక్తి మీద ప్రభావం వస్తుందని చెప్పి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు కూడా దీని గురించి కార్టెక్స్ యొక్క థిన్నింగ్ గురించి అధ్యయనాల్లో తెలియజేశారు.